వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చంద్రునిపై భవనాల నిర్మాణానికి బ్యాక్టీరియా ఆధారిత పద్ధతి అయితే చంద్రునిపై భవనాలు నిర్మించడానికి బ్యాక్టీరియా ఆధారిత పద్ధతిని బెంగళూరులోని IISc పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి చంద్రుని ఉపరితలంపై ఉన్న తీవ్రమైన వేడి, చలి కారణంగా ఇటుకల్లో పగుళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ అనే జర్నల్లో ప్రచురించారు. ఈ ఆవిష్కరణ చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి కీలకమైన అడుగుగా భావించవచ్చు. ఎందుకు ఇక్కడ చంద్రుని యొక్క వాతావరణం ఎలా ఉంటుందంటే, చంద్రునిపై వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఒక్క రోజులో డే టైంలో 121 డిగ్రీస్ సెల్సియస్ ఉంటే -133 డిగ్రీస్ నైట్ టైం అయిపోతుంది. అంతవరకు డిగ్రీస్ సెల్సియస్ అనేది పడిపోతుంది. ఈ తీవ్ర ఉష్ణోగ్రత మార్పులు సూర్యమండలం భవన నిర్మాణానికి పెద్ద సవాలుగా ఉంటాయి. అయితే ఈ కఠిన పరిస్థితుల్లోనూ కూడా నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు త్వరగా నాశనం అవుతాయి. మరింతగా సౌర పవనాలు, తోకచుక్కల వంటి ప్రకృతి సంఘటనలు కూడా భవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే 45% బ్యాక్టీరియా ఆధారిత పరిష్కారం ఎలా ఉంటుందంటే, ఈ కఠిన పరిస్థితుల నుండి భవనాలను రక్షించేందుకు శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా ఆధారిత ఒక ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇందులో స్పోరోసార్సినా పాచరీ అనే బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఈ బ్యాక్టీరియా చంద్రుడిపై భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో కలిగే పగుళ్లను నివారించడానికి సహాయపడుతుంది. ఈ బ్యాక్టీరియాను ఉపయోగిస్తే ఇటుకలు స్థిరంగా ఉంటాయి, వాటి ఉపరితలం కూడా పదార్థాలను బలపరుస్తాయి. అలాగే ఈ బ్యాక్టీరియాను ఎలా ఉపయోగించారంటే, శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి గోరుచిక్కుడు మొక్కల జిగురును, చంద్రుడిపై లభించే మట్టి లాంటి పదార్థాలను ఉపయోగించి ఒక కొత్త రకాల ఇటుకలను తయారు చేశారు. అయితే ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా ఈ పదార్థాలలో ఉన్న కార్బోనేట్ను కాల్షియం కార్బోనేట్గా మార్చుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ గోరుచిక్కుడు జిగురుతో కలిసి ఇటుకలకు 100 నుండి 175 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువ వేడి వసూలు చేయగల స్థితిని కల్పిస్తుంది. ఈ విధంగా ఇవి చంద్రుని ఉష్ణోగ్రత మార్పులను తట్టుకొని నిలబడగలవు. అయితే ఈ సిస్టమ్ వల్ల మనకు ప్రయోజనాలు ఏంటంటే, ఈ పద్ధతిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే, పగుళ్ళ నివారణ ఒకటి. చంద్రునిపై తీవ్ర వేడి, చలితో ఇటుకలు సులభంగా పగిలిపోతాయి, వాటిని పగలకుండా మనం నివారించవచ్చు. ఈ బ్యాక్టీరియా ఉపయోగం ద్వారా ఈ పగుళ్ళను మనం బాగా నివారించవచ్చు. అలాగే స్థిరత్వం పెరుగుతుంది. ఎలా అంటే, ఈ ఇటుకలు చంద్రుని వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రత మార్పులను తట్టుకొని నిలబడతాయి. తద్వారా భవనాలు మరింత స్థిరంగా ఉంటాయి. అలాగే సహజమైన పదార్థాలు వాడతారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే పదార్థాలు నేచురల్, చంద్రునిపై లభించే మట్టి నుంచి తీసుకున్నవి కాబట్టి అవి చంద్రునిపై నిర్మాణాలకు సరిగ్గా అనుగుణంగా ఉంటాయి. అక్కడ తీసుకుని అక్కడ వాడతాం కాబట్టి కంఫర్ట్గా ఉంటాయి. అలాగే పర్యావరణం మనకు అనుకూలత ఎలా ఉంటుందంటే, బ్యాక్టీరియా ఆధారిత ఈ పద్ధతి రసాయనాలు లేదా హానికర పదార్థాల ఉపయోగం లేకుండా పనిచేస్తుంది. ఇది పర్యావరణానికి ఏ విధంగా కూడా హానికరం కాదని మనం గర్వంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.